నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు, వడియాలు చాలా పెడుతూ ఉంటారు గదా! నేను గూడా ఒకటి ట్రై చేశాను. అండ్ ఈ వడియాలైతే తినడానికి చేసిన వడియాలు కాదండి. ఇంటి ముందు ముగ్గేయడానికి చేసిందనమాట. అండ్ ఇవి వడియాలు కాదు, ముగ్గరాళ్ళు ఉంటారు గదా! చాలామంది ట్రై చేశారు. అండ్ ఎట్లా వస్తదో అని చెప్పేసి నేను కూడా ట్రై చేసిన. నిజంగా చాలా బా వచ్చింది. అండ్ ఇవి చేసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గు వేసినప్పుడు చాలా సార్లు అటు ఇటు బయటికి వెళ్తున్నప్పుడల్లా మా ఇంట్లో పర్టిక్యులర్‌గా నాకనిపించిన రీజన్ చెప్తున్నాను. ఆ ముగ్గు ఎంత కష్టపడి అందంగా వేస్తానో అది కనీసం ఒక 2, 3 అవర్స్ కూడా ఉండదనమాట. వాళ్ళు తిరిగే తిరుగుడుకి అది మొత్తం పోతది. అండ్ చాక్ పీస్‌తో వేస్తే కూడా బావుంటుంది. బట్ నాకెందుకో ఇది ఇంకా బెటర్ అనిపిచ్చింది. అండ్ కొనే పని లేకుండా ఈజీగా ఒక గంట సేపు కష్టపడితే, ఒక సంవత్సరానికి సరిపడా కూడా మనం నిల్వ జేసి పెట్టుకోవచ్చు. మన ఓపికుంటే మాత్రం. అండ్ నేనైతే ఇక్కడ కొన్నైతే ట్రై చేశాననమాట. దీనికోసం అయితే ఫస్టు ఒక గ్లాసు బియ్యాన్నయితే ఒక 10 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే ఒక్క చుక్క నీళ్ళు లేకుండా గ్రైండ్ జేసుకున్నా. కొన్ని కొన్ని వాటర్ పడతాయనమాట. కనీసం మనకి టీ గ్లాస్‌లో సగం నీళ్ళు గూడా పట్టాయనమాట. ఎందుకంటే బియ్యం అంత ఎక్కువ సేపు నానినాయి గాబట్టి. అండ్ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెడితే దాని పైన కొంచెం నీళ్ళు పైన తేలుతూ ఉంటాయనమాట. ఆ నీళ్ళని కూడా వంపేసి ఇది తిక్కుగా అవుతుంది. అట్లా తిక్కుగా అయినప్పుడు దాన్ని కొంచెం కొంచెం ఇట్లాగా వీడియోలో చూపించినట్టుగా ఇంతకు ముందుకు అట్లాగా చిన్న చిన్న బిళ్ళలాగా రౌండ్ షేప్‌లో ఏదో ఒక షేప్‌లో పెట్టేస్తే అవి మంచిగా ఎండకి ఎండిపోతాయనమాట. ఇట్లా ఎండిపోయిన వాటిని ఒక డబ్బాలో గనక స్టోర్ చేసి పెట్టుకుంటే, మనం ముగ్గు వేయాలనుకున్నప్పుడల్లా ఒక బౌల్‌లో కొన్ని నీళ్ళు తీసుకొని, ఆ 2 ముగ్గురాళ్ళని వేసి, ఒక కాటన్ క్లాత్ అందులో పెట్టి, మీకు నచ్చిన డిజైన్‌ని ఇలాగా వేస్తూ రావాలనమాట. పెద్దగా ముగ్గు వేసేటప్పుడు మనం ఎలా వేస్తామో అలా వేయాల్సిన పని లేకుండా జస్ట్ మనం పెన్‌తో గీస్తే ఎలా గీస్తామో అలా గీసేయొచ్చనమాట. ముగ్గు వెయ్యరాని వాళ్ళు కూడా వేయొచ్చనమాట. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.